అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం నర్సీపట్నంలో గల స్టార్ హోమ్స్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, అనకాపల్లి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని, కార్యకర్తలకు అన్ని విధాలా తమ కుటుంబ సభ్యులంతా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచిన వారిని క్షమించే పరిస్థితి పార్టీలో ఉండదని హెచ్చరించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలిసి నెలకు ఒక్కసారైనా కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం పార్టీ పదవులు రాని నాయకులు ఉంటే వారికి తదుపరి అవకాశం లభిస్తుందని, ఈ విషయాన్ని అందరూ గమనించుకోవాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజయ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సుమారు 1800 మంది మండల కమిటీలు, మండల అనుబంధ కమిటీలు, గ్రామ కమిటీ, క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్, మున్సిపాలిటీ కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈ రోజు ఏదైనా తెలుగుదేశం కార్యకర్తగా మనం పనిచేసి ఈ రోజు మళ్ళా ఒక పదవి తీసుకొని ఈ పదవి ఒక ప్రతి కష్టపడే కార్యకర్తలకి గ్రామ శాఖ అధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ, గ్రామ కమిటీలో కానీ, బూత్ కమిటీలో కానీ, మండల కమిటీ, అదేవిధంగా క్లస్టర్, యూనిట్ క్లస్టర్స్ కూడా బాధ్యత తీసుకోవడం కాదు, మనందరూ కష్టపడి పార్టీని బలోపేతం చేయాలని కోరుకుంటూ, మరి ఏదైతే ఈ బాధ్యత తీసుకుంటున్నామో మన గ్రామాల్లో కానీ, మన మండలంలో కానీ, మన నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతం చేస్తుంది. పార్టీకి ఎక్కడ చెడ్డ పేరు లేకుండా అయ్యన్న పత్రిక నాయకత్వంలో మరి ఇద్దరు సీనియర్ నాయకులు, మరి పెద్దలు వారి కుమారులు విజయ రాజేష్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని ప్రమాణ అభివృద్ధి పనులు నడిపిస్తూ ఉన్నారు. దాన్ని మనందరం కూడా ఒక సంక్షేమం, అభివృద్ధి కూడా ఎంతో చక్కని కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నియోజకవర్గానికి పరిమితం కాదైనా రాష్ట్రం మొత్తానికి కూడా పరిమితం. ఉన్నట్టు మాట్లాడే అతి కొద్ది మందిలో అయ్యన్న పాత్ర గారు ఒకరని చెప్పక తప్పదు. ఎవరి దగ్గరైనా సరే, ఇక్కడ లోకేష్ గారు ఉన్నా, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, అక్కడ మోడీ గారు ఉన్నా, ఆఖరికి వెంకటేశ్వర స్వామి గారికి వచ్చి ఏంటి అని చెప్పిన నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని చెప్పగల వ్యక్తి అయ్యన్న పాత్ర గారు. అటువంటి వ్యక్తికి ఇన్ని సంవత్సరాలు కూడా మీరు తోడై ఉండి ఆయన కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఒక కుటుంబంగా భావించి, ఒక కుటుంబంలో మనిషిగానే మీ అందరినీ కూడా ఏకత్వం చేసుకుని ఇన్ని రోజులు కూడా ఆయన పరిపాలించడం జరిగింది. అటువంటి వ్యక్తి దొరకడం అరుదు. గెలవచ్చు, ఓడిపోవచ్చు రాజకీయంగానే, ఎప్పుడూ కూడా నా కార్యకర్తే కావాలి, నా నియోజకవర్గ ప్రజలే. ఈరోజు మన పార్టీ విశ్వవిద్యాలయ నడసార్వభౌమ నడరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఒక ఎజెండాని జెండాగా మార్చి మొట్టమొదట రాష్ట్రంలో తెలుగు జాతి అనేవాడు